ఓలా బుక్ చేశారు. ఇది ఒక సంచి ఇచ్చారు, ఇందులో ఫుడ్ అనుకుంటా. ఫుడ్ ఇవేంటివి, ఈ బద్దలు సివిల్ వర్క్ అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. 8680 ఓకే 44 ఓకే, థ్యాంక్ యూ. 4032 74 రూపీస్ వచ్చింది. 9 కిలోమీటర్స్ ఉంది. 74 రూపీస్ అంటే అసలు అయితే వ్యాలెట్లే ఉన్నాయి యాడ్ అయినాయా చూద్దాం తర్వాత, రైడ్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ రైడ్ అయితే ఓలాలో వచ్చింది. చూద్దాం, కస్టమర్ ఒక 2 నిమిషాలు ఆగమని చెప్పారు. చూద్దాం ఏం తీసుకొస్తారు ఇప్పుడు. ఇది 13 కిలోమీటర్స్ ఉంది, 32 మినిట్స్ టైం చూపిస్తుంది. రామచంద్రపురంకి వచ్చింది రైడ్ అయితే. ఓలా బుక్ చేశారు. ఇది ఒక సంచి ఇచ్చారు, ఇందులో ఫుడ్ అనుకుంటా. ఫుడ్ ఇవేంటివి, ఈ బద్దలు సివిల్ వర్క్ అనుకుంటా. మనకైతే ఈ రైడ్ వచ్చేసి 2 లంచ్ బాక్సులు. అది అంటే అది సివిల్ వర్క్ అంటారా ఏమో, సరే బిల్లుగా సివిల్ వర్క్ చేసుకోవడానికి దానికి సంబంధించిన సామాన్లు అవన్నీ పట్టుకొని వచ్చాను కస్టమర్ అయితే. ఆయన ముందు మాట్లాడుతూ బాగోదా ఎందుకు ఆడ ఫస్ట్ రైడే ఇవన్నీ ఎట్లా అన్నా అని అడుగుదాం అనుకున్నా, కానీ ఎందుకు ఫస్ట్ రైడ్ అడగడం అని చెప్పేసి ఇంకా ఆమె తీసేసుకున్నా. అవి ఇంకా కొన్నే ఉన్నాయి, ఎక్కువ నుండి మనకి ఇబ్బంది అయిపోతుంది అసలు. అవి చాలా పొడుగున్నాయి, మళ్ళీ తగులుతాయి ఎవరికైనా. పోయే కస్టమర్గా డ్రాప్ చేసేద్దాం. ఇప్పుడైనా ఈ కస్టమర్లు ఏం చేస్తారంటే, రైడ్ బుక్ చేసుకున్న తర్వాత మనం వన్స్ పికప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కస్టమర్కి కాల్ చేస్తే ఫోన్ కలవదు, కాల్ లిఫ్ట్ చేయరు. అంటే మనం ఇప్పుడు ఏమనుకోవాలి, అసలు వాళ్ళు వస్తారా రారా అని ఏదో సార్ మనం మెసేజ్ పెట్టిన మెసేజ్కి రెస్పాన్స్ కూడా ఉండదు అసలు. వాళ్ళు చూసుకోరు అసలు. కాల్ ఇట్లా బుక్ చేసేసి వదిలేస్తారు అంతే, వాళ్ళే వస్తారులే అని చెప్పేసి. లిఫ్ట్ చేసి మాకు ఆన్సర్ చేసి ఓకే కస్టమర్ వస్తున్నాడు అని ఉంటే ఒకటి. కొంతమంది అయితే ఇంకా ఎక్కడలేని అన్నీ వెతుకుంటూ ఉంటారు, అసలు ఎందుకు బుక్ చేస్తారు ఎందుకు బుక్ చేయరు అని చెప్పేసి. మళ్ళీ ఏం చేస్తారంటే, ఫస్ట్ బుక్ చేయగానే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఎంతసేపు పడుతుంది టైము అవన్నీ అడుగుతారు. ఓకే అని చెప్పేసి మనం కస్టమర్ అడిగినాడని చెప్పేసి మనం ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనుకో, అక్కడికి వెళ్ళేటప్పుడు కస్టమర్ రాడు, మళ్ళీ కస్టమర్ వెయిట్ చేపిస్తాడు. వన్స్ వెయిట్ చేపిస్తున్న తర్వాత మళ్ళీ వచ్చి ఓటీపీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు, బ్రో నాకు టైం లేదు కొంచెం స్పీడ్ తీసుకెళ్ళారా అని మాట్లాడతారు. అలాంటి టైం లేనప్పుడు కొంచెం ముందు బుక్ చేసుకోవచ్చు కదా. వాళ్ళకి టైం లేని చెప్పేసి మనము స్పీడ్ పోయి మనం టెన్షన్ పడి మళ్ళీ మనకేమైనా అయిందనుకో కష్టం, మనకే దెబ్బలు ఉంటాయి. మళ్ళీ చాలామంది చెప్తారు, బ్రో స్పీడ్ బ్రో కొంచెం స్పీడ్కి వెళ్ళి బ్రో నాకు టైం అవుతుంది వెళ్ళమాకండి. మీరు చెప్పేసి అంతవైతే పోతే డబ్బులు ఏం కాదు, స్పీడ్ అయితే వెళ్ళిన బ్రో నా లిమిట్లో వెళ్తా అని చెప్పేసి. మనం స్పీడ్ వెళ్ళి సడన్గా ఎవరైనా వడ్డొచ్చి మనం గుద్దినాం అనుకో, కస్టమర్కి వెళ్ళిపోతాడు, మనల్నే పట్టుకుంటారు వాళ్ళు. ఇది డ్రాప్ అయితే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ ఒక 5 మినిట్స్ పోయి మళ్ళీ రిటర్న్ నన్ను అక్కడే డ్రాప్ చేయని చెప్పారు. నేను సెకండ్ రైడ్ గురించి కూడా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి, సరే ఒక 5 మినిట్స్ ఈరోజు ఎట్లాగో వీకెండ్ అప్పుడు ఎలాగో 5 మినిట్స్ 10 మినిట్స్ ఆగాల్సి వస్తుంది రైడ్కి, సరే అని చెప్పేసి ఓకే చెప్పేసిన. ఇప్పుడు మనకి 13 అప్ అండ్ డౌన్ వచ్చేసి 26 కిలోమీటర్స్. 13 కిలోమీటర్స్ కింద మనకి ఎంత వచ్చింది, 135 140 వచ్చింది అమౌంట్. సేమ్ అమౌంట్ ఇస్తారు ఇప్పుడు. వెళ్ళి డ్రాప్ చేసేద్దాం కస్టమర్ని. ఎక్కడైతే పిక్ చేసుకున్నామో అక్కడే డ్రాప్ చేయాలి మళ్ళీ.